ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ పెద్ద మార్కెట్లో ఏర్పాటు చేసిన వేరుశెనగ వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. సాయిబాబా గుడి ఎదురు వీధిలోని ఏర్పాటు చేసిన ఈ భారీ వేరుశెనగ విగ్రహం తయారు చేయడానికి 3,50,000 రూపాయలు ఖర్చయిందని నిర్వాహకుడు పెదబాబు తెలిపారు. ఎవరి వద్ద ఏ విధమైన డొనేషన్లు వసూలు చేయకుండా తన సొంత ఖర్చులతో ఈ విగ్రహం తమ కుటుంబం మొత్తం 3 రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్లు పెదబాబు చెప్పారు. ఈ యొక్క బొమ్మ విగ్రహానికి తయారు చేయడానికి 7 శనక్కాయలు అంటే నేను ఈ ఫస్ట్ బెల్లం అనుకున్నాను. నేను ఒక ఆయన ఫోన్ చేసి అండి మేము ఈ సంవత్సరం కొత్తగా కడుతున్నాం, అది బెల్లం తయారు చేద్దాం అనుకుంటున్నారా అంటే ఏంటి నేను బెల్లం అనుకున్నానండి నేను అన్నాను. అంటే లేదండి బెల్లం చేస్తానంటే నేను ఇలా కాదు, నేను నేను ఆయనతో చెప్పలేదు, నేను ఆలోచనలో కూడా చాలా ఆలోచనలో పడ్డాను. ఎలాగా నా ఆలోచనలోనే ఉండిపోయినాను. ఏంటంటే నేను అనుకున్నారు అవ్వలేదు. అక్కడ ఈ సంవత్సరం బెల్లం అనుకున్నామండి, అసలు అవ్వలేదు. ఎలాగ అనుకునేలోడికి ఈ లోగలో భగవంతుడే ఈ 7 శనక్కాయలతో కట్టుకుని నాకు ఆలోచన రప్పించాడు. ఆలోచనలో ఈ యొక్క 7 శనక్కాయలకి 350 కేజీలు 7 శనక్కాయలు పట్టినాయి. 350 కేజీలు 7 శనక్కాయలకి ఈ యొక్క విగ్రహం తయారీకి 3,50,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనానికి రమ్మని కోరుకుంటున్నాం. అలాగే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే నేను పిల్లలేదని, కానీ నేను ఒక్కనే చేస్తున్నాను. అక్కడ నాకు వెనకాల ఎవరో లేరు, నేను పిల్లడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే మీరు అందరూ దర్శించుకుని మీ అందరూ పెద్ద అందరూ కూడా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను.